ఎన్నికల ముందు రైతులను మభ్యపెడుతురి, అనేక రకాల ఆశలు కల్పిస్తురి. నిజంగానే ఇంతకంటే బాగుంటుందని ఆశపడ్డటువంటి రైతుల యొక్క ఆశల మీద నీళ్లు చల్లితిరి, అవి అడి ఆశలు అయిపోయాయి. మీరు చెప్పినటువంటి మాటలు కూడా ఏంది, 100 రోజులనే అమలు చేస్తాం అంటిరి. దగ్గర ఇప్పుడు 7 నెలలు దాటి 8వ నెల గడుస్తుంది. పోయిన పంటకు మీరు తట్టుకొని రైతు బంధు ముందు 10 గుంటలకు 20 గుంటలకు ఎకరం వాళ్లకు 3 ఎకరాల పైచీలకు దాటకుండా రైతు బంధు ఇస్తిరి. రెండో పంట కన్నా ఇస్తారు కావచ్చని ఎవరైతే ఆశపడ్డటువంటి రైతులు ఉన్నారో, ఇగో ఈరోజు వర్షాలు తక్కువనే పడ్డాయి, అయినా దుక్కులు దున్నిండ్రు, విత్తనం పెట్టిండ్రు, వాళ్ళకు కావాల్సినటువంటి విత్తనాలు కావచ్చు, పురుగు మందులు కావచ్చు, ఇవన్నీ కూడా కొనుగోలు చేసుకొని రెడీగా ఉన్నారు. మీరు డబ్బులు ఇస్తారని. ఇస్తారా? ఇయ్యరా? మాటలు చెప్పుడు వేరు, చేతల రూపంలో రైతాంగాన్ని ఆదుకోవడం వేరు. క్యాబినెట్ మీటింగ్లలో మీరు గొప్పగా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడినటువంటి మాటలు పత్రికల ద్వారా, టీవీ ఛానల్స్ ద్వారా అప్పుడే ఇచ్చేసినంత సంబర పెడుతున్నారు. మరి ఏది? ఇప్పటి వరకు 8 నెలలు అయినా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక విధి విధానాలను రూపొందించడంలో కూడా ఘోరంగా విఫలమైందని మనం చెప్పచ్చు.